నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ 7 రోడ్ల కూడలి సూర్యమహల్ జంక్షన్ మీదుగా డే నెట్ జంక్షన్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కోర్మారావు మాట్లాడుతూ సైకిల్ సామాన్యుని 2 చక్రాల నేస్తమని, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుకు సైకిల్ వినియోగం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పర్యావరణ హిత జీవనశైలిలో భాగంగా సైకిల్ వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల నేపథ్యంలో కాలుష్యరహిత రవాణా సాధనంగా సైకిల్ ప్రాధాన్యం మరింత పెరిగిందని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో నటుకుల మోహన్, ఎస్ జోగినాయుడు, కామవరపు సీజు, ఉన్న షర్మిల, కె శ్రీనివాసరావు, కె గణేష్ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిహద్దు చెక్పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అభయం హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమాన్ని డీఎస్పీ ప్రారంభించారు. హెల్మెట్ వెంటలేని వాహనదారులు హెల్మెట్ బ్యాంక్ నుంచి ఉచితంగా హెల్మెట్ తీసుకుని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పోలీసులు, వైద్యులు, స్థానిక ప్రజలు పాల్గొని హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కొత్తూరు సిఐ ప్రసాదరావు, పాతపట్నం ఎస్ఐ మధుసూదన్ రావు, డాక్టర్ సంతోష్ బాబు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్మృతివనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంఘ సంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్, డొక్కా సీతమ్మ విగ్రహాలను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కోర్మారావు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమాజ హితం కోసం జీవితాంతం కృషి చేసిన సంఘ సంస్కర్తల స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలను ఒకే చోట కొలువు తీర్చిన స్మృతివనం తనకు గొప్ప అనుభూతిని కలిగించిందని తెలిపారు. విగ్రహదాతలు నిష్టల నరసింహమూర్తి, డాక్టర్ మందుల మోహన్ రావులకు కమిషనర్ జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ జాం భీమశంకర్, బారటం లక్ష్మణరావు, ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి, కొంక్యాన వేణుగోపాల్, పొన్నాడ రవికుమార్, నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం వరిసాం గ్రామంలోని శామ్ పిస్టన్స్ ప్లాంట్ 2 పరిశ్రమ వద్ద కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శామ్ క్రగ్ పిస్టన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 48 గంటల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మిక నాయకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే 30 ఏళ్ల సర్వీస్ పేరుతో కార్మికులపై బలవంతపు రిటైర్మెంట్ అమలు చేయడం నిలిపివేయాలని, తొలగించిన కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ వేతనాలు, మెడికల్ బిల్లులు చెల్లించాలని, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను యాజమాన్యం అమలు చేయడం లేదని విమర్శించారు. ధర్నాకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ హాజరై సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, యూనియన్ నాయకులు ఎన్వి రమణ, ఏ సత్యనారాయణ, ఎన్ నాగేశ్వరరావు, ఎం అప్పలనరసయ్య, గొర్రె కిరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్టీ నాయకులతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై పార్టీ శ్రేణులు ప్రజలకు వాస్తవాలను వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2027 అవార్డులకు అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు, నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పుణ్కర్ తెలిపారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, ఆవిష్కరణలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత తదితర రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన చిన్నారులు ఈ అవార్డులకు అర్హులు. 2026 జూలై 31 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసి 18 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన భారతీయ బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులు స్వయంగా లేదా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు నామినేషన్లు పంపవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తులను awards.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని, నామినేషన్లకు జూలై 31, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతిభావంతులైన చిన్నారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నిర్వహించిన ప్రజా దర్బార్లో దళిత, ఆదివాసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజల సమస్యలపై ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
నూతనంగా నిర్మిస్తున్న జిల్లా కలెక్టరేట్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని, ప్రతి దళిత ఆదివాసీ వాడలో శ్మశాన వాటికలు నిర్మించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు అందించడం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఆయా వర్గాల సంక్షేమానికే ఖర్చు చేయడం, ఎస్సీ కార్పొరేషన్ పథకాలను తక్షణమే మంజూరు చేయడం వంటి అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సంఘం గౌరవ అధ్యక్షుడు పోతల దుర్గారావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంజి ఎజ్రా, కన్వీనర్లు అంపోలు ప్రతాప్, దండాసి రాంబాబు, కో కన్వీనర్ సిరా రమేష్, బెవర వెంకట్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న పోలీస్ గెస్ట్ హౌస్ ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో హోర్డింగ్ ఏర్పాటు కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 55 అడుగులు ఇంటూ 13.5 అడుగుల పరిమాణంలో హోర్డింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ఈ స్థలాన్ని 1 సంవత్సరం కాల పరిమితికి కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు, ప్రకటన ఏజెన్సీలు శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం వెల్ఫేర్ RI 6339990841 నెంబర్లు లేదా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించవచ్చునని సూచించారు. శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం సందర్భంగా నిర్వహించిన ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ రెడ్డి వీక్షించి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. అండర్ 16 విభాగంలో పాకెట్ డైనమైట్స్ విజేతగా, సిక్కోలు స్ట్రైకర్స్ రన్నరప్గా నిలిచాయి. ఓపెన్ విభాగంలో సిక్కోలు స్ట్రోమ్స్ విజేతగా, నరసనపేట నైట్ రైడర్స్ రన్నరప్గా నిలిచాయి. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ యువత బెట్టింగ్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. క్రీడలు ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఇకపై ఎర్రన్న క్రీడా ఉత్సవంలో ప్రతి నెల ఏదో ఒక క్రీడా టోర్నీ నిర్వహిస్తామని తెలిపారు. విజేత జట్టు సిక్కులు స్ట్రోమ్స్ తమ ప్రైజ్ మనీని రోడ్డు ప్రమాదంలో మరణించిన నరసనపేట నైట్ రైడర్ సభ్యుడి కుటుంబానికి అందజేయాలని నిర్ణయించడం అభినందనీయమని రామ్మోహన్ నాయుడు కొనియాడారు. కార్యక్రమం అనంతరం కార్గిల్ పార్క్ కాలనీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. శ్రీకాకుళంలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా అరసవెల్లి సాయి ITI నుంచి మిల్ జంక్షన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ జిల్లా యువజన అధికారి నిమ్మల కృష్ణ పాల్గొని ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సైకిల్ వినియోగం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సాయి ITI ప్రిన్సిపాల్ జి సూర్యనారాయణ మాట్లాడుతూ చిన్న దూరాలకు సైకిల్ వినియోగం వల్ల ఇంధనం, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. యువజన సర్వీసుల శాఖ సెట్శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వివి అప్పలనాయుడు మాట్లాడుతూ సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డి శ్రీనివాసరావు, జి తేజేశ్వరరావు, అరుగుల దిలీప్ కుమార్, ప్రియాంక, మౌనిక తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమదలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర PEC చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ పరిశీలకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు నాయుడు నాయకులకు దిశానిర్దేశం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఈ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొని ప్రజలకు సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే యూనిట్ స్థాయి కేడర్ సమావేశాలు శ్రీకాకుళం నియోజకవర్గంలోని 52 యూనిట్లలో విజయవంతంగా జరిగాయని ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. సమావేశాల్లో బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఓటర్ జాబితా సవరణ తదితర అంశాలపై చర్చించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు మీద నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని నాయకులకు సూచించారు. గ్రామాలు, వార్డులు, బూత్ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాల వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంపొందిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నెలవారీ సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. 52 యూనిట్లలో సమావేశాలను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే అభినందించారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కౌన్సిలర్ అందవరపు రామ మామయ్య, పైడిశెట్టి సత్యనారాయణ 12వ రోజు పెద్ద కర్మ కార్యక్రమం కోటబొమ్మలి గ్రామంలో కుటుంబ సభ్యులు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ అందవరపు రామారావు, బాల్యమిత్రులు మాజీ శ్రీకాకుళం మున్సిపల్ వైస్ చైర్మన్ కిల్లాన భోజ్ కుమార్, రాష్ట్ర కనీస వేతన బోర్డు డైరెక్టర్ విభూది సూరిబాబు, లాడి రమేష్, రిటైర్డ్ టీపీఓ ఉమామహేశ్వరరావు, పోలీస్ శాఖ రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్ పైడి కోటేశ్వరరావు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి భాష, ముద్దాడ రామారావు తదితరులు పాల్గొని సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నెలవారీ సమన్వయ సమావేశం పార్టీ నిబంధనల ప్రకారం క్రమశిక్షణతో పార్టీ నాయకులు నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై సమీక్షించడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించారు. మహాలక్ష్మీనగర్ కాలనీ, మండల వీధి, బాకర్ సాహెబ్పేట ప్రాంతాల నాయకుల సమన్వయంతో సమావేశం వివరాలను మై టీడీపీ యాప్లో నమోదు చేశారు. ఈ సమావేశంలో 42వ యూనిట్ ఇన్ఛార్జ్ సిరిపురం హరి, 23వ డివిజన్ ఇన్ఛార్జ్ కోరడ హరగోపాల్, 24వ డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్రావు, మహిళా అధ్యక్షురాలు పిరియా మాధవి, బి అసిరమ్మ, మామిడి సూర్యప్రసాద్ దొర, ప్రియా బాలాజీ, మండల మన్మథరావు, కోరడ పద్మావతి, దేవ్, సుప్రీం దివాకర్, గణేష్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాలైన ఓదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రుచికి తీయగా ఉండే ఈ ఓదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైనది, సులువుగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకు వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఓదలు పనిచేస్తాయని, ఉత్తరాఖండ్, నేపాల్లో ఓదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఓదలు బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. భయం మన గ్రామదేవత, భక్తి మన భూమాత, మన సంస్కరణ శాశ్వత ముక్తిదాత. శ్రమిస్తూ అరిగిపోయే మనిషి, చింతిస్తూ తరిగిపోయే ఋషి, కుటుంబానికి సమాజమునకు మేలు. మన బలం కంటే ఓర్పు ఎక్కువ సాధిస్తుంది. ఆశ కంటే చైతన్యం శాశ్వతంగా నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.